ఇక్కడ మద్విక్ బాబు అనమాట. పుట్టినాక ఫస్ట్ టైం ట్రిప్ పోతున్నాం. ఇక్కడ చూసి ఒక హాయ్ చెప్పు. వెరీ గుడ్. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో నేను మీకైతే షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో మేమందరం కలిసి ఇంకా ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ట్రిప్ అంటే ఓ 10 days 5 days కాదు, అయినా ఇంత లగేజ్ ఉంది. అసలు యాక్చువల్గా నేనైతే లగేజ్ది అంతా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోక ఇదైందనమాట. సో మేమైతే 3 vehicles అనమాట. టోటల్గా 40 members వెళ్తున్నాము. మా మమ్మది 95 years అనమాట. 95 years బర్త్డే. ఇంకా నేను ఎప్పుడో అనుకున్నాను సెలబ్రేషన్ చేద్దాము అని. అన్ఎక్స్పెక్టెడ్గా స్టాప్ అయింది. సో తర్వాత ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి ఒక 1 or 2 weeks బ్యాక్ డిసైడ్ చేసుకున్నాము. 1 weekలోనే ఈ ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే, సో ఇది వచ్చేసి శంషాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ ఒక ఫామ్ హౌస్ అయితే చూశాను, ASR అని. బట్ ప్లీజ్ మీరు ఎవ్వరూ కూడా ఫోన్లో చూసి మోసపోకండి. నాదైతే అదే అయింది. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్. నేను ఎందుకు ఇది చూస్ చేశానంటే, పిల్లలు ప్లేన్స్ అవన్నీ వెళ్తూ ఉంటే ఎంజాయ్ చేస్తారు కదా, సో దానికోసమే ఇది చూస్ చేశాను. అంటే నేను ఇది సెకండ్ టైం, నేను ఏదో చాలాసార్లు వెళ్ళినట్టు కూడా కాదు, నార్మల్గా నాకు అది అనేది మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేసింది ఆ ఫామ్ హౌస్. ఓకే, బయట అంతా బాగుంది, కానీ ఏమైందో ఏంటో మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సో ఇది మొత్తం వ్యూ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక 3 vehicles, ఒక 2-wheeler బైక్ తీసుకొని అయితే వెళ్తున్నాము. మీరు ఎవరన్నా అంటే మా అమ్మమ్మని కూడా మీకు చూపిస్తాను. 95 years అంటే కదా, గాంధీ తాత పుట్టక ముందు పుట్టిందంటే చాలా, అంటే గాంధీ తాత పుట్టక ముందు కాదు, ఆమె చూసిందనమాట వాళ్ళందరినీ. ఇదే అనమాట ఫామ్ హౌస్. బయట మాత్రం చాలా అంటే చాలా బాగుంది లుక్. సో మేమైతే ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. అంటే రూమ్స్ బాగున్నాయి, కానీ వాష్రూమ్స్ గిన అవన్నీ అంత కంఫర్ట్గా లేదు. నేను ఏంటంటే జస్ట్ నార్మల్గా ఫోన్లో ఫొటోస్ పెట్టేసి అయితే నన్నైతే వాళ్ళు మోసం చేశారు. నార్మల్గా ఓపెనింగ్ వీడియో పెట్టేసి ఇలా ఉంటుంది మేడం, ఇలా ఉంటుంది మేడం అని చెప్పారు. చెప్పండి. అట్లా ఇస్రాయకు Last time I played like 10 was it? ఇంకా నేనైతే
ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళు ఏమేమి చేస్తున్నారో మీకైతే చూస్తాను నడవండి. ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే వాళ్ళ బాబుతో ఆడుకుంటున్నారు. ఇంకా వీళ్ళకి పూల్ది తీరలేనట్టుంది, ఇంకా పూల్లోనే ఆడుకుంటున్నారు. అంటే బాబాని చూపిస్తాను, మా నర్సాపూర్ చెల్లి వాళ్ళ డాటర్ అనమాట. అయితే నార్మల్గా అందరూ మందు తాగుతున్నారు. అది ఏం చేస్తుందో చూడండి, బాటిల్ పట్టుకొని వాళ్ళ డాడీ ఎక్కడున్నాడో వెతికి వాళ్ళ డాడీకి ఇస్తుంది అది బాటిల్లో. నేను షాక్. ఇంకా నార్మల్గా నేను వీడియో తీస్తుంటే ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూసాను. ఇంకా పర్లేదు బాగుంది ఈ క్లిప్ కూడా అని చెప్పేసి యాడ్ చేశాను. వాళ్ళ డాడీకి ఇచ్చి తాగు డాడీ అని చెప్తుంది. ఇలాంటి డాటర్స్ ఎంతమందికి ఉంటారు చెప్పండి. ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే 7 కార్డ్స్ ప్లే చేస్తున్నారు. నాకైతే అంత పెద్దగా గేమ్ రాదు, ఏం రాదు. ఇంకో చెల్లి ఎందుకు పెడుతున్నావు, అన్నీ యూట్యూబ్లో పెట్టుకుంటావా, మా అత్తయ్య వాళ్ళు చూస్తారు అని అది అంటుంది. ఏం కాదులేవే, ఫ్యామిలీ గ్యాదరింగ్ కదా, ఎవరేమన్నారు అని చెప్పేసి మళ్ళీ దానికి చెప్పి ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇంకా వాళ్ళందరూ 7 కార్డ్స్ మధ్యలో పిల్లలు వాళ్ళు వీళ్ళు ఆడుకుంటున్నారనమాట. ఇది వచ్చేసి చిన్న బ్యాచ్. ఇంకా మా హస్బెండ్ మండే అనమాట, అందుకే సైడ్గా నీట్గా కూర్చున్నాడు. ఇంకా వీళ్ళందరూ మా బావలు మా అన్నయ్యలు వాళ్ళందరూ ఉన్నారనమాట. ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్ అనగానే గుర్తొచ్చేది ఏంది, ముక్క సుక్క. మా ఫ్యామిలీలో అయితే ముక్క సుక్క లేదు. ఇంకా మా ఫ్యామిలీలో అయితే ముక్క సుక్క లేనిది ఫ్యామిలీ అయితే అస్సలు, పార్టీ అయితే అస్సలు కంప్లీట్ అవ్వదు. సో ఫామ్ హౌస్కి వెళ్ళేటప్పుడే వీళ్ళైతే మందు బాటిల్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నారు. బట్ నాకు కొంచెం టెన్షన్ ఉండే, ఎందుకంటే మేము వచ్చే దారిలో ఎయిర్పోర్ట్ కాబట్టి చాలామంది అయితే లాగేసుకున్నారు. నాకు తెలిసి నేను చూసినప్పటికీ ఒక 5 or 6 కాటన్ బీడ్స్ అండ్ ఫుల్ బాటిల్స్ అవన్నీ లాగేసుకున్నారు. మా వాళ్ళు ఎక్కడ లాగేసుకుంటారని భయపడ్డాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా వదిన అనమాట. అండ్ లవ్లీ అండ్ సో స్వీట్ మా వదిన, చాలా బాగా కలిసిపోయింది. తన ఆంధ్ర అయినా కూడా మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము. మేము చాలా లక్కీ అలాంటి వదినని తీసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసి రీసెంట్గా మా తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తిని మా మర్దలు అనమాట. ఇద్దరు కలిసి ఇంకా వంట అయితే చేస్తున్నారు. అక్కడ మా అక్క అనమాట వీడియో తీస్తున్నాను, తను ఊరికే ఉరుకుతుంది. తనే మా సిస్టర్. ఇంకా వీళ్ళందరూ వంట చేస్తున్నాను, నేను వీడియో తీస్తున్నాను. ఇంకా మా పిన్ని ఫోన్ ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది అని చెప్తే నవ్వుతుంది అనమాట. జస్ట్ ఫర్ ఫన్ అనమాట. మా మమ్మీ ఇంకా చిన్నతో ఆడుకుంటుంది. ఇంకా నేనైతే వీడియో ఆడుకొని వీడియో ఏం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.